మత్స్యకారుడిగా మారబోతున్నాను. లైట్ వేసాం, అందులో చేపలు ఉన్నాయా లేవా అని చూద్దాం. మీకు ఇంకో నిజం చెప్పాలనుకుంటున్నా. సో నిజం ఏంటంటే, హాయ్ హలో నమస్తే, స్వాగతం సుస్వాగతం. బీటీఎస్ కొరియన్ బ్యాండ్ అయితే కదండి, గుర్తెట్టుకోండి. ఇది మన తెలుగు బీటీఎస్ బతుకుదేరు స్టోరీస్ లో ఒక్కరోజు మీలా నేను క్యారెక్టర్ చేంజ్ లో బయటికి తెలియని శ్రమజీవుల కష్టాన్ని తెలియజేయడానికి వచ్చాను. రాత్రి నుంచి అయితే వర్షం పడుతుంది, కొంచెం వర్షం తగ్గింది, గాలి కాస్త వీస్తుంది. అయినా కానీ తెల్లారిపోతుంది, సూర్యుడు వస్తుందని చెప్పేసి. తెల్లారుజామున 5 గంటలకు వచ్చిన గాలి దోస్తున్న 5 కావట్లేదు. వ్యవసాయం చేసి మా ఊళ్ళు మొత్తం కూడా పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. వేస్ట్లోకి లోని బోట్ తీసి చూస్తాం. వీలైతేనే చెప్తూ, లేకపోతే ఇంటికి చాయ్ దాకా పట్టుకుంటాం. స్టార్ట్ అవుతున్నాం. వర్షం అయితే పడుతుంది, మీకు కనబడుతుందా లేదా? ఇప్పుడే చిన్నగా వాళ్ళ తర్వాత ఒకరు వస్తున్నారు అనమాట. ప్రయాణం కొత్తగా ఉంది. లైట్ వేసాం, అందులో చేపలు ఉన్నాయా లేవా అని చూద్దాం. ఇంత పెద్ద ఏటి మీద నిన్న వేసిన వలలు ఎక్కడ ఉన్నా నాకైతే తెలియట్లేదు. అసలు ఇప్పుడైతే వలలు చాలా ఉన్నాయి, అనుకోవడం కూడా కష్టంగా ఉంది. వచ్చినా అండి, వచ్చేసామంట, నాకు గుర్తులేదు మరి ఇవాళ. కొత్త వాళ్ళు కదా, చేపలు పడతాయేమనుకున్నా, ఒక్క చేప కూడా లేదు. ఇదైతే రెండో వల. ఇదేనా బొచ్చ? ఇదైతే బొచ్చ, ఫస్ట్ బొచ్చ పడ్డది. ఊరినాయి చూడండి, ఎంత తిప్పేసింది తాడుని, వాళ్ళని చుట్టూ పారేసింది. వలలో చేపలు పట్టడం ఈజీ, ఆ పడ్డ చేపలని వలలోంచి తీయటం చాలా కష్టం అని చూస్తుంటే ఇప్పుడే తెలిసింది. అది కట్ చేస్తే పోయిద్ది కదా అనుకుంటున్నా, కానీ కట్ చేయకూడదంట. కట్ చేస్తే ఏంటంటే ఆ కళ్ళు అనేది తెగిపోతాయి. సో రెండోసారి వేసినప్పుడు అందులో చేప పడతాయి, తప్పించుకుంటాయి చేపలు. అందుకని ఆయన అంత జాగ్రత్తగా తీస్తుండు, ఒక్క కళ్ళు కూడా తెగిపోకుండా ఓపికతో దాన్ని తీయడానికి ప్రయత్నిస్తుండు. కానీ అది చాలా కష్టంగా ఉంది రావడానికి, చిక్కుగా. అసలు అది వచ్చిద్దో రాదు.
అమ్మయ్య చేప ఎట్టకట్టు వచ్చిందిలే అని అనుకునే లోపులోనే ఆయన మళ్ళీ ఆ వల చిక్కు తెస్తున్నావు. అసలు ఎట్ట చేస్తున్నావు కూడా నాకు అర్థం కావట్లా నాయన. ఏమే పడితే పడ్డావు, చిక్కెందుకు చేసిన నువ్వు అసలు? రెండో వల అయిపోయింది, ఒక చేప పడింది. మూడో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అయిపోయింది మూడోది. ఇందులో కూడా చేపలు ఏం పడలేదు. నాలుగో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏడ్చాడుండా అట్లేదుగా ఓర్ సురేష్ ఒక్క చేప రాకుండా చేసినవేంద్రా? ఒక్క చేప రాకుండా చేసినవుగా, ఒక్కడు కూడా రాకుండా చేసినది ఇటు. ఇందులో కూడా చేపలు ఏం పడలేదు. చూసారు కదా, వల వేసాం, ఒక చేప కూడా లేదు. అయినా ఈరోజు ఫలితం లేదు. మళ్ళీ సాయంత్రం వల వేస్తూనే ఉంటారు, మళ్ళీ తీస్తూనే ఉంటారు. పడినా పడకపోయినా ప్రయత్నం మాత్రం ఆగదు కదా. ఈరోజు కాకపోయినా రేపైనా వల వేయటం మన చేతిలో ఉంటుంది, కానీ ఆ వలలో చేప పడటం మాత్రం ప్రకృతి దైవ చిత్తం. ఇంటికి వెళ్తాం. ప్రమాదాలు జరుగుతాయా? జరిగినాయి, ఆల్రెడీ జరిగినాయి. ఇప్పుడు మీరు చేసే పని మీ కొడుకు చేయాలని అనుకుంటారా? వాళ్ళ ఇష్టం. అంటే మీకు తెలుసు కదా ఈ పని గురించి. ఈ పని కష్టమే, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చేయొద్దు. జాబ్ చేస్తే మంచిది. వీటి మీద ఎప్పుడేం జరిగేది తెలియదుగా. భయం. పొద్దున్న వాన వస్తుంది, ఈ వాన గాలి. ఒకవేళ మీ పిల్లలు చేస్తా అంటే మీరు ఏమంటారు? వాళ్ళు చదువుకొని జాబులు రాకపోతే చేయమంటాం. ఏం చేస్తాం, ఇంకా ఖాళీ ఉండే అంతే. ఒడ్డుకు అయితే వచ్చేసాం. చేపనైతే వేసేసాం. కాట వేసి ఎంత ఉంది చెప్తాం. ఇదైతే ఇప్పుడు మాకు పడిన చేప ఎంత ఉందో చూద్దాం. మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 2009 నుంచి చేస్తున్నాను. 2009 అంటే దాదాపు 15 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు. మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఎలా ఉన్నాయి ఇక్కడ? గట్టి ఎదుర్కొన్నాం. గాలికి పడవలు మునిగిని ఉన్నాయి, మునిగి ఈత కొట్టుకుంటూ వచ్చినాయి, దర్యాప్తు వచ్చిన మునిగిని, రకరకాల ఇబ్బంది పడుకుంటూ వచ్చాం. ఇందులో కష్టం ఉంటుందా, సుఖం ఉంటుందా? కష్టమే. కష్టమే. చెప్పండి మీరు కూడా, కష్టం సుఖం ఉందా? కానీ చేపలనే వచ్చేది కేవలం బతకడానికి తప్ప దీంట్లో మిగిలిచేది ఏమి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు బువ్వ దీంట్లో రావడానికి తప్ప
ఏం బతికి దీంట్లో సంపాదించేది ఏమంటూ ఉండదు. ఆ వాళ్ళకి ఆ పడవలకి ఇంజన్లకి పెట్రోల్ దాన్ని పోసుకోవడం తప్ప ఒక రోజు చేతి నుండి కూడా డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది, ఒక వారం 10 రోజులు అని. కష్టం ఎట్లా ఉంటది? ప్రతిదీ కష్టమే. అది ప్రతి వల్ల తెచ్చుకున్న కానీ కట్టుకోవాలా, చెయ్యాలా, వేయాలా. అది ఎత్తే వచ్చిద్దో రాదో కూడా తెలియదు. కంపులో పడితే ఒక కూడా రావాలి, కన్నీళ్ళు కూడా పెట్టుకుని వచ్చే పరిస్థితి కూడా ఉంది. అట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సమాజం ఎలా చూసి? సమాజంతో పని ఉంది, మనం బతికాలి. సమాజంతో మనకు సంబంధం లేదు. మరి ఇప్పుడు ఉన్న తరం అయిపోతే పట్టడం, అసలు నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉంటారు పట్టడానికి? నెక్స్ట్ ఎవరు ఉంటారు? అంత పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటారు. ఇంకెవరు కనుమరుగు అయిపోద్ది. కనుమరుగైపోద్ది. మీరు చెప్పండి, మీ పిల్లగాలని ఇదే పని చేపిస్తారా? చేపిస్తామంటే పరిస్థితిని బట్టి, పరిస్థితిని బట్టి. మనకు డబ్బులు ఉంటే చదువుతాం, లేకపోతే లేదు. గవర్నమెంట్ స్కూల్ చదువుతాం, ప్రైవేట్ స్కూల్లో పెట్టే సోమత అయితే ఉండదు. ఈ పనులు చేసి చదివిస్తాం. ఆడ పరిస్థితి బాగలేనప్పుడు ఆఖరికి ఇదే చేయాల్సి వచ్చింది. కానీ ఓకే, థ్యాంక్ యూ. నిన్నైతే 4 వలలు వేసా, కానీ ఒకే ఒక చేప పడింది. ఓకే, ఫలితం అనేది ప్రతిరోజు మారచ్చు, కానీ శ్రమ మాత్రం ఒకటే. సాయంత్రం మళ్ళీ వలలు వేస్తారు, మళ్ళీ చేస్తారు. ఈ పనిలో అదే గొప్ప విషయం. ఇంకోటి, ఈ పనిలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మనిషికి ఓర్పు లేకుండా ఈ పని అస్సలు చేయలేదు. ఎందుకనంటే ఒకరోజు పడవచ్చు, ఒకరోజు పడకపోవచ్చు. ఇంకా దీని వెనక అసలు నేను ఓన్లీ నదిలో వేసేంత వరకే చూపించాను, కానీ నదికి వెళ్లే ముందు పని చాలా ఉంటది. కానీ ఒక్క రోజులో మత్స్యకారుల జీవితం తెలియజేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. అసలు తెలియజేయలేను. శ్రమకు ప్రతిసారి ఫలితం రాదు, అయినా జీవితం ఆగిపోదు. ఓర్పు సహనం కలిగి ఉంటే జీవితం ఎప్పటికీ ఆగిపోదు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి మీకు ఇంకో నిజం చెప్పాలనుకుంటున్నా. సో నిజం ఏంటంటే, ఇప్పుడు మీకు చూపించిన ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయట వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళందరూ నా అయిన వాళ్ళే. అయ్యో, ఎవరో కాదు, మా చిన్నాన్నతోనే వెళ్ళింది. ఇదే నా ఊరు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నేను మీ ముకుందా, ఎప్పుడు ఉంటా బతుకు తెరే స్టోరీస్ నిండా. ఇంకొంటాం రే, బాయ్.